హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఫిల్టర్ మ్యాప్ రెడ్యూస్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అనానిమస్ ఫంక్షన్స్ గురించి చెప్పాను కదా. సో బ్రీఫ్గా అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే అవి ఒక ఫంక్షన్స్, వాటిల్లో మనం ఫంక్షన్స్ నేమ్ యూజ్ చేయం. అండ్ జనరల్గా ఫంక్షన్స్ అంటేనే మనము ఫంక్షన్స్ని క్రియేట్ చేసాము అంటే ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు డిఈఎఫ్ తర్వాత ఫంక్షన్ నేమ్ రాస్తాం కదా, ఇక్కడ రాస్తున్నట్టు అలా రాస్తాం కదా. సో ఇక్కడ అనానిమస్ ఫంక్షన్లో ఇలా ఫంక్షన్ నేమ్ మనం రాయము. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఒక ఎక్స్ప్రెషన్ని మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఈ అనానిమస్ ఫంక్షన్స్లో మనం మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. సో లాస్ట్ వీడియోలో అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి చెప్పాను, కానీ అనానిమస్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో ఈ వీడియోలో అనానిమస్ ఫంక్షన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనుకుంటే, ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి. సో ఈవెన్ నెంబర్స్ కావాలి అనుకుంటే అలాంటప్పుడు నాకు కోడ్ రాయాలి అనుకుంటే, సో అప్పుడు ఎలా కోడ్ రాయొచ్చు అంటే, నేను ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నాను. ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని నెమ్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాను. ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి ఈవెన్ నెంబర్స్ కావాలి కదా. సో నేను ఫిల్టర్ చేస్తున్నా. ఫిల్టర్ అంటే ఏంటి అంటే ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి కాబట్టి ఫిల్టర్ అవుతుంది. సో ఫిల్టర్ 2 ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి ఫంక్షన్ యొక్క లాజిక్ ఒక ఆర్గ్యుమెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ ఆర్ లిస్ట్ అనేది ఇంకో ఆర్గ్యుమెంట్. సో ఫంక్షన్ యొక్క లాజిక్ నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఈజ్ ఈవెన్ అని తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ ఆర్ లిస్ట్ కదా. సో నాకు నెమ్స్లో ఉన్న లిస్ట్లో ఉన్న వాల్యూస్ కావాలి కాబట్టి, అంటే నెమ్స్లో ఉన్న సీక్వెన్స్ కావాలి కాబట్టి నేను నెమ్స్ అనేది యూజ్ చేశాను. సేమ్ అలానే ఫిల్టర్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ యొక్క లాజిక్ కామా సీక్వెన్స్. అండ్ నాకు అవుట్పుట్ వచ్చేసరికి లిస్ట్ ఫార్మెట్లో రావాలి. ఇక లిస్ట్ ఫార్మెట్ అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపల వాల్యూస్ వస్తాయి. సో లిస్ట్ ఫార్మెట్ లోపల కావాలి కాబట్టి నేను లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ మొత్తాన్ని కూడా నేను ఈవెంట్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఇక్కడ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ అనే ఫంక్షన్ తీసుకున్నా కదా. సో ఈ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ డిఫైన్ చేస్తున్న ఫంక్షన్ని డిఎఫ్ ఈజ్ ఈవెన్ ఆఫ్ ఎన్ కోలన్ రిటర్న్ n డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. ఒకవేళ n డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయితే అది ట్రూ అని కదా. సో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. n డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 కాకపోతే వాల్యూని రిటర్న్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది 3 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0నా కాదు, కాబట్టి 3 అనే వాల్యూ ఇక్కడ రిటర్న్ చేయలేదు. సో ఇలా మనం కోడ్ని రాసుకుంటాం. సో మనకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా డిస్ప్లే అవుతుంది ఈ కోడ్ వల్ల. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం అనానిమస్ ఫంక్షన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సేమ్ కోడ్కి. అంటే ఈ 2 స్టెప్స్ బదులు అంటే ఇక్కడ నేను ఈవెన్ నెంబర్స్ ఒక్కటే రావాలనుకుంటున్నా కదా. సో ఒక ఎక్స్ప్రెషన్లో సరిపోతుంది కదా. 2 స్టేట్మెంట్స్ ఎందుకు, ఒకవేళ లైన్ కోడ్ లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే అనానిమస్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ల్యాండా ఫంక్షన్స్ లేదా ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాము. సో సేమ్ కోడ్కి నేను అనానిమస్ ఫంక్షన్ని యూజ్ చేస్తే ఈ కోడ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని నెమ్స్ అనే వేరియబుల్కి పాస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫిల్టర్ చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుంచి ఈవెన్ నెంబర్స్ కావాలి కాబట్టి ఫిల్టర్, నాకు అవుట్పుట్ లిస్ట్ ఫార్మెట్లో కావాలి కాబట్టి లిస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫిల్టర్ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది కదా. ఒకటి ఫంక్షన్ యొక్క లాజిక్, ఇంకోటి సీక్వెన్స్ అని. సో ఫంక్షన్ యొక్క లాజిక్ దగ్గర నేను ల్యాండాకు సంబంధించిన ఎక్స్ప్రెషన్ రాస్తాను. సీక్వెన్స్ నాకు నెమ్స్ నుంచే అవుట్పుట్ కావాలి కాబట్టి సీక్వెన్స్ అలానే ఉంచాను. ప్రింట్ ఈవెంట్స్. సో ఫంక్షన్ యొక్క లాజిక్ దగ్గర ల్యాండా n కోలన్ n డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 రాశాను. సో ఇది వచ్చేసరికి నాకు లాజిక్ అండ్ ఇది వచ్చేసరికి ల్యాండాని యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ 2 లైన్స్ బదులు నేను ఇక్కడ ఈ ఒక్క ఎక్స్ప్రెషన్లోనే ఆ 2 లైన్స్ని కవర్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో అనానిమస్ ఫంక్షన్ గురించి ఇంకా డీటెయిల్గా ఉంది. అండ్ ఈ వీడియోలో అవి ఎక్కడ యూజ్ చేస్తున్నాను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం కదా, n అనే ఆర్గ్యుమెంట్ n అనేది ఇచ్చాను కదా. సో n అనేది ఫర్ ఎగ్జాంపుల్ nలోకి 3 వచ్చింది అనుకుంటే, సో 3 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0నా. సో కాదు. సో అలా ప్రతిదీ చెక్ చేసుకుంటుంది. ఇలా మనం లాంబ్డా ఫంక్షన్ని
ఈ 2 లైన్స్ బదులు యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి కోడ్ అనేది తక్కువ లాంబ్డా ఫంక్షన్స్ని యూజ్ చేయడం వల్ల మనం కోడ్ యొక్క లైన్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం లాంబ్డా యూజ్ చేయడం వల్ల మనం ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేయట్లేదు. జనరల్గా ఫంక్షన్ని క్రియేట్ చేస్తే ఫంక్షన్ నేమ్ ఇస్తాం కదా, సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చినట్టు. సో అనానిమస్ ఫంక్షన్స్ లేదా లాంబ్డా ఫంక్షన్స్లో మనం ఫంక్షన్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కోడ్ కూడా మనకి సింపుల్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాప్ ఫంక్షన్. సో ఇది వచ్చేసరికి ఫిల్టర్ ఫంక్షన్ అయిపోయింది కదా. ఫిల్టర్ ఫంక్షన్ అంటే నేను ఫిల్టర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పెన్స్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి. నేను పెన్సిల్స్ని ఫిల్టర్ చేస్తా. ఎలా ఫిల్టర్ చేస్తాను? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐటెం తీసుకుంటా. సో చెక్ చేస్తాను ఇది పెన్సిలా పెన్నా. సో పెన్సిల్ అయితే ఇది ఒకవైపు పెడతాను, పెన్ అయితే ఒకవైపు పెడతాను. సో అలా ఫిల్టర్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్ నుంచి. అలానే ఇక్కడ ఉన్న లిస్ట్లో నుంచి నువ్వు ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి అని ఫిల్టర్ చేసుకొని ఈవెన్ నెంబర్స్ అయితే వాటిని రిటర్న్ చేస్తున్నావు, ఆడ్ నెంబర్స్ అయితే వాటిని రిటర్న్ చేయట్లేదు. అందుకే ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ అన్ని రిటర్న్ అవ్వలేదు. అండ్ మ్యాప్ ఫంక్షన్. సో ఈ మ్యాప్ ఫంక్షన్ వచ్చేసరికి మనం ఏమన్నా వాల్యూస్ని చేంజ్ చేయాలి అనుకుంటే మ్యాప్ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫిల్టర్ చేసా కదా వాల్యూస్ని, అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి ఈవెన్ నెంబర్స్ అన్నిటిని తీసుకున్నాను కదా. సో ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ని నేను డబల్ చేయాలనుకున్నా. ఇక్కడ నాకు 2 6 8 4 6 2 అనే అవుట్పుట్ వచ్చింది కదా. ప్రతి వాల్యూని డబల్ చేయాలనుకున్నా. 2 + 2 6 + 2 4 + 2 8 + 2 6 + 2 2 + 2 ఇలా ప్రతి వాల్యూని డబల్ చేయాలనుకున్నా. అలా మనం ఏమన్నా వాల్యూస్ని చేంజ్ చేయాలి, ఒక ఆపరేషన్ చేయాలి అనుకుంటే మ్యాప్ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. మనం బిగ్ డేటాకి సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ లేదా గూగుల్ మ్యాప్ కాన్సెప్ట్స్ కానీ వాటి గురించి స్టడీ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం డేటాని తీసుకొని ఆ డేటాని ఫిల్టర్ చేస్తాం ఫస్ట్. ఆ తర్వాత ఫిల్టర్ అయిన డేటాని మ్యాప్ చేస్తాం. మ్యాప్ అయిన డేటాని మనం రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. సో సేమ్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఏంటి అంటే మనకు ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నాం కదా. సో ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి నేను ఫిల్టర్ చేస్తున్నా. ఏం ఫిల్టర్ చేస్తున్నా? ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేస్తున్నా. సో ఈవెన్ నెంబర్స్ ఫిల్టర్ అయినాక వచ్చిన అవుట్పుట్ని నేను డబల్ చేస్తున్నా. వచ్చిన అవుట్పుట్ యొక్క వాల్యూస్ అంటే ఈవెన్ నెంబర్స్ అన్నిటిని డబల్ చేస్తున్నా. అంటే నేను వాల్యూస్ చేంజ్ చేస్తున్నా కాబట్టి మ్యాప్ ఆపరేషన్ అప్లై చేస్తున్నా. సో ఆ తర్వాత మనం రెడ్యూస్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు మ్యాప్ ఫంక్షన్ని అప్లై చేస్తున్నాను. మ్యాప్ అంటే వచ్చిన ఈవెన్ నెంబర్స్, నాకు ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి కదా ఇందాక, వచ్చిన అవుట్పుట్లో వచ్చిన ఈవెన్ నెంబర్స్ అన్నిటిని డబల్ చేస్తున్నా. సో అందుకోసం మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి అంటే ఇందాక యూజ్ చేస్తున్న సేమ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి కాబట్టి నేను ఈవెంట్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ఈవెన్ నెంబర్స్ లిస్ట్ రూపంలో కావాలి కాబట్టి ఈ లిస్ట్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఫిల్టర్ అవ్వాలి కాబట్టి ఫిల్టర్ ఫంక్షన్ అండ్ లోపల నేను లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి ఎక్స్ప్రెషన్ నెమ్స్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు వచ్చిన ఈవెన్ నెంబర్స్ అవుట్పుట్ వాల్యూస్ డబల్ అవ్వాలి. సో నేను డబల్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో మనం అప్డేట్ చేస్తున్నా. సో నాకు అవుట్పుట్ అగైన్ లిస్ట్ ఫార్మేట్లో రావాలి. లిస్ట్ వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల వాల్యూస్ ఉంటే అవి లిస్ట్ అంటాము. సో లిస్ట్ ఫార్మేట్లో కావాలి కాబట్టి లిస్ట్. ఇక్కడ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తానంటే నాకు అవుట్పుట్లో ఉన్న వాల్యూస్ చేంజ్ అవ్వాలి కదా. సో ఏమన్నా వాల్యూస్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. మ్యాప్ ఫంక్షన్ అగైన్ 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఒకటి అప్డేట్ ఈవెంట్స్. ఏ అప్డేట్ అంటే ఫంక్షన్ యొక్క లాజిక్. నేను అప్డేట్ చేస్తున్నా కాబట్టి వాల్యూస్ అప్డేట్ ఫంక్షన్ తీసుకున్నాను. సీక్వెన్స్ ఈవెన్ నెంబర్స్ అంటే నాకు ఈవెన్ నెంబర్స్ ఏదైతే లిస్ట్ డిస్ప్లే అవుతుందో ఆ ఈవెన్ నెంబర్స్ యొక్క వాల్యూస్ నాకు చేంజ్ అవ్వాలి, మ్యాప్ అవ్వాలి. సో అందుకని ఈవెంట్స్ తీసుకున్నా. ప్రింట్ ఈవెంట్స్. ఇక్కడ అప్డేట్ ఫంక్షన్ని మెన్షన్ చేసా కదా. సో అప్డేట్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. సో ఇక్కడ def అప్డేట్ ఎన్ ఫంక్షన్ని డిఫైన్ చేశాను. రిటర్న్ n *2 వాల్యూస్ని డబల్ చేయాలి కదా. సో n వాల్యూ 2 అయితే 2 × 2 4 అలా డబల్ అవుతాయి. n వాల్యూ 4 అయితే 4 × 2 8 అలా డబల్ అవుతాయి. సో ఇది లాజిక్. నాకు అవుట్పుట్ వచ్చింది. బిఫోర్ కోడ్లో నాకు అన్ని ఈవెన్ నెంబర్ లిస్ట్లో ఉన్న అన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చింది కదా. ఈ కోడ్లో లిస్ట్లో ఉన్న అన్ని ఈవెన్ నెంబర్స్కి డబల్ అయి వాల్యూస్ అనేది డిస్ప్లే అయింది. సో సేమ్ కోడ్ని మనం ఫంక్షన్ని డిఫైన్ చేయకుండా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫంక్షన్ని డిఫైన్ చేశాను కదా, ఫంక్షన్ నేమ్. సో ఈ 2 లైన్స్ బదులు మనం ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు.
సో ఎలా అంటే ఫస్ట్ నేను లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని నమ్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఈ లైన్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్ అంటే ఈ లిస్ట్లో ఈవెన్ నెంబర్స్ అవుట్పుట్గా రావడానికి కోడ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి వచ్చిన ఈవెన్ నెంబర్స్ అవుట్పుట్కి వాల్యూస్ అనేవి డబల్ అయి వస్తాయి. సో అందుకోసం నేను లిస్ట్ సో డబల్స్ అనేది తీసుకున్నాను ఈక్వల్ టు నాకు అవుట్పుట్ లిస్ట్ ఫార్మేట్లో కావాలి కాబట్టి లిస్ట్. అండ్ మ్యాప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తానంటే వాల్యూస్ చేంజ్ చేస్తున్నా కాబట్టి మ్యాప్ ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఒకటి వచ్చేసరికి ఫంక్షన్ ఒక లాజిక్, ఇంకోటి సీక్వెన్స్. నేను ఫంక్షన్ లాజిక్లో ల్యాండాకు సంబంధించిన ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తున్నాను. సీక్వెన్స్లో ఈవెన్ నెంబర్స్ నుంచి నాకు సీక్వెన్స్ కావాలి కాబట్టి ఈవెన్స్ యూజ్ చేస్తున్నాను. సో ల్యాండా ఎక్స్ప్రెషన్ ఎలా యూజ్ చేసుకోవాలంటే ల్యాండా సో n:n*2. సో ఇక్కడ మనం లాజిక్ రాస్తాం, ఇక్కడ ఏదైతే లాజిక్ ఉంటుందో అది కోలన్ దాని ముందు n దానికి సంబంధించిన ఒక నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ప్రింట్ డబుల్స్ అనగానే సేమ్ నాకు అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందాక ఎలా అయితే సేమ్ అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అయింది. సో ద బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది రెడ్యూస్ అయింది. ఇక్కడ వచ్చేసరికి కోడ్ కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ నేను ఫంక్షన్ని డిఫైన్ చేశాను, ఇక్కడ నేను ఫంక్షన్ని డిఫైన్ చేయలేదు. సో ఇక్కడ నేను అనానిమస్ ఫంక్షన్స్ని యూజ్ చేశాను, అంటే ల్యాండాని యూజ్ చేశాను కాబట్టి నేను ఫంక్షన్ని డిఫైన్ చేయలేదు. సో ఇప్పుడు నేను రెడ్యూస్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సో రెడ్యూస్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు అవుట్పుట్లో చాలా వాల్యూస్ వచ్చినాయి కదా. సో ఈ వాల్యూస్ అని నాకు ఇన్ని వాల్యూస్ వద్దు, ఒకే వాల్యూ కావాలి, మల్టిపుల్ వాల్యూస్ వద్దు, ఒకే వాల్యూ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, నేను ఇప్పుడు అవుట్పుట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా యాడ్ చేస్తాం మనం, ఫస్ట్ 4+12 యాడ్ చేస్తాం, 16 వచ్చింది. నెక్స్ట్ వచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ నెంబర్తో యాడ్ చేస్తాం, 16+16 32 వచ్చింది. వచ్చిన అవుట్పుట్ని అగైన్ నెక్స్ట్ నెంబర్తో యాడ్ చేస్తాం. ఇలా అగైన్ వచ్చిన అవుట్పుట్ని అగైన్ నెక్స్ట్ నెంబర్తో యాడ్ చేస్తాం, అగైన్ వచ్చిన అవుట్పుట్ని అగైన్ నెక్స్ట్ నెంబర్తో యాడ్ చేస్తాం. సో రైట్, అంటే మనం యాడ్ చేస్తున్నప్పుడు నాకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, అన్నీ యాడ్ చేస్తే నాకు ఒక సింగిల్ వాల్యూనే వస్తుంది ఎంతో కొంత. సో అలా నాకు మల్టిపుల్ వాల్యూస్ వద్దు, సింగిల్ వాల్యూ రావాలి అనుకుంటే రెడ్యూస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. మనం యాడ్ చేస్తున్నప్పుడు ఎట్ ఎ టైం అన్నీ యాడ్ చేయం కదా, ఒక రెండు యాడ్ చేసి వచ్చిన అవుట్పుట్ని ఇంకో నెంబర్ని యాడ్ చేస్తూ అలా రెండు మాత్రమే యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను మల్టిపుల్ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక వాల్యూనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి నేను లిస్ట్ అనే దాన్ని యూజ్ చేయట్లా, రెడ్యూస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నా. దీనికి సమ్కి అసైన్ చేస్తాను, ఎందుకంటే నాకు వాల్యూస్ అన్నీ సమ్ అవ్వాలి కదా. సో అందుకని ఈ రెడ్యూస్ ఫంక్షన్ అనేది మనకి ఫంక్షన్ టూల్స్ అనే మాడ్యూల్లో ఉంటుంది. సో దట్ ఫస్ట్ మనం ఫంక్షన్ టూల్స్ అనే మాడ్యూల్ని రెడ్యూస్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేయాలంటే ఫంక్షన్ టూల్స్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో ఇలా ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్ ఇంపోర్ట్ రెడ్యూస్ అని. అండ్ ఈ రెడ్యూస్ ఫంక్షన్ కూడా 2 పారామీటర్స్ తీసుకుంటుంది. సో ఒకటి వచ్చేసరికి ఫంక్షన్ యొక్క లాజిక్, నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్. సో ఇందాక ఎలా అయితే ఫిల్టర్ మ్యాప్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాయో ఫంక్షన్ యొక్క లాజిక్ సీక్వెన్స్, అలానే రెడ్యూస్ ఫంక్షన్ కూడా 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఫంక్షన్ యొక్క లాజిక్ సీక్వెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంపోర్ట్ చేయాలని చెప్పా కదా, సో ఇంపోర్ట్ రెడ్యూస్ని ఇంపోర్ట్ చేస్తాను. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నానంటే రెడ్యూస్ అనేది ఫంక్షన్ టూల్స్లో ఉంటుంది కాబట్టి ఫంక్షన్ టూల్స్ నుంచి ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని నేను నమ్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఫస్ట్ ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి నాకు ఈవెన్ నెంబర్స్ మాత్రం అవుట్పుట్లోకి ఒక లిస్ట్ రూపంలో రావాలి, దానికి సంబంధించిన లాజిక్ ఇది. ప్రీవియస్ కోడ్స్లో చెప్పాను కదా, సో సేమ్ లాజిక్ ఇది. నెక్స్ట్ వచ్చిన అవుట్పుట్ ఈవెన్ నెంబర్స్ వస్తాయి కదా అవుట్పుట్ కింద, ఆ వచ్చిన ఈవెన్ నెంబర్స్ అన్ని డబల్ అవ్వాలి. సో దానికి సంబంధించి లాజిక్ ఇది. సో ఇక్కడ నేను మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నాకు ఈవెన్ నెంబర్స్ అన్ని డబుల్ అయి వస్తాయి కదా, ఆ ఈవెన్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. సో దానికోసం రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. రెడ్యూస్ ఫంక్షన్ 2 పారామీటర్స్ తీసుకుంటాయి కదా, ఫంక్షన్ లాజిక్ సీక్వెన్స్, యాడ్ ఆల్ అనే ఫంక్షన్ తీసుకున్నా. సీక్వెన్స్ వచ్చేసరికి డబుల్స్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేయాలి కాబట్టి డబుల్స్ తీసుకుంటున్నా. సో ఇక్కడ యాడ్ ఆల్ అనే ఫంక్షన్ని తీసుకున్నా కదా, దీన్ని డిఫైన్ చేయాలి కాబట్టి DEF యాడ్ ఆల్ A, B రిటర్న్ A+B. ఎందుకంటే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తాం కదా, మనం అన్నిటిని ఒకేసారి యాడ్ చేయం కదా. అంటే ఫస్ట్ 3+2 యాడ్ చేస్తాం, సో 6 వస్తుంది. 6+6 12, అలా రెండు నెంబర్స్ యాడ్ చేస్తాం కాబట్టి A, B తీసుకుందాం. నెక్స్ట్ ప్రింట్ సమ్.
అవుట్పుట్ నాకు 56 వచ్చింది. సో ఇక్కడ నేను ఫంక్షన్ని డిఫైన్ చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసా కదా, సో దీని బదులు మనం ల్యాండాని కూడా యూజ్ చేసుకోవచ్చు అలా ఫంక్షన్ని డిఫైన్ చేసే బదులు. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం రెడ్యూస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి అంటే ఫంక్షన్ టూల్స్ అనే దాని నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను. సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఇచ్చాను నెమ్స్ అనే వేరియబుల్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి నేను ఈవెన్ నెంబర్సే కావాలి కాబట్టి ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఈవెన్ నెంబర్స్ వస్తాయి కదా, దీనికి వచ్చిన ఈవెన్ నెంబర్స్ని డబల్ చేయడానికి మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో నేను ప్రింట్ డబల్స్ అని కూడా ప్రింట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చిన వాల్యూస్ అన్నిటిని రెడ్యూస్ చేస్తున్నా. రెడ్యూస్ అంటే వచ్చిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తున్నా. సో దానికోసం రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. రెడ్యూస్ ఫంక్షన్ అప్పుడు నేను రెడ్యూస్ ఫంక్షన్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది కదా, ఫంక్షన్ లాజిక్ సీక్వెన్స్. సో ఫంక్షన్ లాజిక్లో నేను ల్యాండాకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ రాసుకున్నా, సీక్వెన్స్ సేమ్ అలానే ఉంచేసాను. ప్రింట్ సమ్. సో ల్యాండాకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అంటే ల్యాండా a, b a స్టార్ b. a స్టార్ b సో a స్టార్ b కాదు a ప్లస్ b, ఎందుకంటే 2 వాల్యూస్ని యాడ్ చేస్తాం కాదే కాబట్టి a ప్లస్ b. ప్రింట్ సమ్ అనగానే సో ఫస్ట్ ఏమవుతుంది, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇవి కదా, నేను లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఫిల్టర్ చేశాను. ఫిల్టర్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్స్ అంటే నేను ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేసా కాబట్టి లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్ని ఫిల్టర్ అవుతాయి. నెక్స్ట్ సో ఈవెన్ నెంబర్స్ వస్తాయి కదా, ఫస్ట్ మనకి ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఈ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, 2, 6, 8, 4, 6, 2 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కదా. సో ఇక్కడ ఏం చేశానంటే ఈ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ ఈవెన్ నెంబర్స్ అన్నిటిని డబల్ చేశాను. సో డబల్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 2 + 2 + 4, 6 + 2 6 + 6 12, 8 + 8 16, 4 + 4 8, 6 + 6 12, 2 + 2 4. సో లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ని డబల్ చేస్తే ఈ లిస్ట్ వచ్చింది కదా. సో ప్రింట్ డబల్స్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తే నాకు ఇది వచ్చింది. ఇది సేమే కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని నేను యాడ్ చేస్తున్నాను. సో ఆ యాడ్ చేయడానికి నేను రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీనిలో ల్యాండా యూజ్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్ని ఇక్కడ నేను యూజ్ చేయకుండా ల్యాండా యూజ్ చేస్తున్నాను. సో ల్యాండా యూజ్ చేయడం వల్ల రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ యాడ్ అవుతాయి. 4 + 12 + 16 + 8 + 12 + 4 56 అనే అవుట్పుట్ నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా మనం ఫంక్షన్ని అనానిమస్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఈ ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు మన కోడ్స్లో. సో ఓవరాల్గా ఫిల్టర్ ఎందుకంటే నాకు ఒక ఈవెన్ నెంబర్స్ ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఈవెన్ నెంబర్స్ ఉండొచ్చు, ఆడ్ నెంబర్స్ ఉండొచ్చు. ఈవెన్ నెంబర్స్ డిస్ప్లే అవ్వడానికి నేను ఫిల్టర్ చేస్తున్నాను. నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి, ఆడ్ నెంబర్స్ వద్దు అని ఫిల్టర్ చేస్తున్నాను. సో అందుకు ఫిల్టర్ చేస్తున్నాను. సో ఫిల్టర్ అయినాక వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఫిల్టర్ అయినాక ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వస్తాయి కదా, ఆ ఈవెన్ నెంబర్స్ని డబల్ చేస్తున్నాం. సో ఈ వచ్చిన ఈవెన్ నెంబర్స్ అన్నిటికీ డబల్ చేయాలి. సో వాల్యూస్ చేంజ్ చేస్తున్నా కాబట్టి మ్యాప్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చిన డబుల్ అయిన వాల్యూస్ వస్తాయి కదా ఇలా. సో ఆ డబుల్ అయిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని రెడ్యూస్ చేసి సింగిల్ వాల్యూకి తీసుకుంటున్నా. సింగిల్ వాల్యూకి వస్తాయి కదా, సో అందుకని రెడ్యూస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. అన్నింటిలో కూడా నేను ల్యాండాని యూజ్ చేశాను. సో ల్యాండా అంటే అనానిమస్ ఫంక్షన్స్ అని. అనానిమస్ ఫంక్షన్స్ అంటే మనం దానిలో ఫంక్షన్ నేమ్ని యూజ్ చేయము అండ్ అది ఓన్లీ ఒక ఎక్స్ప్రెషన్నే తీసుకుంటుంది. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషనే కదా తీసుకుంటుంది ప్రతి దానిలో. సో ఒక ఎక్స్ప్రెషన్నే తీసుకుంటుంది. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నా మనం దీనిలో పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్నే పాస్ చేసా, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసా, అలా ఎన్నన్నా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.